కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ డాక్టర్ పేరుతో సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో వైద్యం చేస్తున్నట్లు, ఆయనను అరెస్ట్ చేసినట్లు అసిస్టెంట్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్గా వైద్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీందర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని వద్ద నుండి నకిలీ ఆధార్ కార్డ్, డాక్టర్ ధృవపత్రాలను, ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ రామన్, ఎస్ఐలు రాజు, సాయిరాం పాల్గొన్నారు. ట్రీట్మెంట్లో ఎవరికి ఏం జరగలేదండి. అది హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాము, ఎవరికి ఏం జరగలేదు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని అవగాహన అవగాహన కార్యక్రమాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనగా 8వ తారీఖు జనవరి 8 మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని